ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్నా, పాప కాలేజీలోనే ఉంది కదా. హలో 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 సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్ ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగ్ మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టు తెలుసా నీకు? 25 ఏళ్లకితో ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా? చొక్కా చూపెట్టండి సార్, చూపెట్టండి సార్. అబ్బా ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా అన్న వచ్చిందా? నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు మీ అమ్మాయిని ఎవరితో నువ్వు బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి డోర్ తీసాడు రాయ్. రా, ఎక్కడ చచ్చారు? టీ తాగడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందడం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే చావండి. ఏదో టెన్షన్ నాకు. అన్నా వాడు గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడని ఒకటి కళ్ళు పీకేశాం. చిన్న పిల్లాడు వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను నువ్వెవడెవరో ఐస్ క్రీమ్ తినిపించడానికి. తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలనా? అబ్బే అదేం లేదన్నా. చూసావో కళ్ళు పీకేస్తా. పిచ్చిన అమ్మో బూతులు మాట్లాడు.